సార్లు మొత్తం అది సెట్ చేసి ले लो सारों लॉन्ग शॉट ले लियो कैजुअल बात कर लेते आ जाओ सर कर दे अब आओ भी मत అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తాము. అందరూ కలిసి రండి. ओके सर राइट सर ओके सर ओके रेडी सर इक చూడండి सर 1 సెకండ్ सर सर इक చూడండి सर ओके सर 1 सेकंड सर
1, 2, 3, 4, 5. The incubator registration form address. ఆగండి సమయం చాలా తక్కువ ఉంది. అందరూ కూడా తొందరగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. సెకండ్ రౌండ్ ఎక్కడ ఉందో వచ్చేసి విచ్చేసిన పూర్వ విద్యార్థులకు ప్రవేశించింది. నమస్తే. మరి ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ స్కూల్ 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పెద్దవాళ్ళందరికీ, గౌరవనీయులందరికీ, ముఖ్య అతిథులందరికీ కూడా మరొకసారి మా ఛానల్ ఈవెంట్స్ తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఘన స్వాగతాన్ని తెలియజేస్తూ, ఇక్కడ ఆడ లేడీస్ తో ఎక్కువగా పెట్టుకోకండి సార్, మగ పురుషులందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం సేపు అందరూ వచ్చారు కదా, మొత్తం అంతా కలగలిపి ఇది ఒక్కరోజు తేల్చేసుకునేలా ఉన్నారండి వీళ్ళు. మామూలుగా లేదా ఆవిడైతే మేడం కొంచెం అలాగే ఫోటో దిగుతూ నవ్వుతూ చూడండి, నన్ను చూస్తే నాలా తయారవుతారు మళ్ళీ. సార్ మీ పేరేంటో తెలియదు కానీ గుణితాలు చెప్పించండి సార్ ప్లీజ్. ఒత్తులు చెప్పించండి. అంటే నేను మర్చిపోయింది మేడం వాళ్ళు గుర్తున్నాయా లేదని నాకు తెలిసేది. అలా అలా వాటర్ అలా అలా. ఓకే మేడం, మీరందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనా? నేను పప్పుగా కాదు నిజంగా 35 years. ఒక్క నిమిషం మీలో ఎక్కువ అసలు కాలేజ్కి వెళ్ళి ఉండరు, స్కూల్కి వెళ్ళి ఉండరు నాకు తెలిసి. అవునా? చిన్నప్పుడు మనం చేసిన ఆ అనుభూతి ఒకసారి మనకు గుర్తుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎక్కడ రిజిస్ట్రేషన్ రావాలండి ప్లీజ్. వేదిక దగ్గరికి రావాలి దయచేసి అందరూ కూడా. ఫోటోషూట్ తర్వాత తీసుకోవచ్చు ప్లీజ్, రావాలి. దయచేసి మిత్రులందరూ ప్రార్థనలు ఎవరు తక్కువ క్లాస్ సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ధ్రువదల శోభిని సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం
నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయ అభివృద్ధిని నా ఆనందానికి మూలం. नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमालय रंगा, तव शुभ नामे गाहे तलय गाता, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। जय भारत, जय 118 बैच। తెలుగులో చైర్స్ రెడీగా ఉన్నాయి. చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ కమింగ్. ఒక మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీలో సార్ ఒకసారి ఒకసారి మాట్లాడండి. మీలో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం దాకా ఎల్లార్లు చేసిన విద్యార్థులందరికీ కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో చాలా వరకు డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోడలు స్థానం పడవ స్థానం దయచేసి మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే జరుగుతూనే ఉంటుంది. పిల్లలని, మనవళ్ళని, మనమరాళ్ళని, కోడళ్ళని, కొడుకులని అమ్మాయిలకు ఉంటుంది. ఎందులో కూడా అబ్బాయిలు తక్కువ కాదు, అంతకు మించి అమ్మాయిలు అస్సలు తక్కువ కాదు. మీలో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కమ్యూనికేషన్ 100 years జరుపుకోవాలని, అంటే ఏజ్ని బట్టి కాదు, ప్రతిసారి మీరందరూ ఇలా కలిసి ఇంకా ఎవరైతే రాలేదో మీలో వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని మీట్ వెన్నెల గట్ట నేర్పించాం. చాలా తోలుబోలు చేస్తూ ఉంటాం కదా, అవునా? అలాంటివి ఉన్న ఇక్కడ షేర్ చేసుకోండి. మీలో మీకు చిన్న చిన్న విభేదాలు ఉన్నా వదిలేసేయండి. అంతేనా? అంటే మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అవుతాం, మన ఇద్దరం కూడా కొట్టుకుందాం గట్టిగా ఉంటుంది. దయచేసి మహిళలందరూ కూడా స్టేజ్ పైకి రావాలి. ఆరోగ్యం ధన సంపద శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. పెట్టేసి అందరూ ఇక్కడ చూడండి, ఓకేనా? రండి ఇక్కడ చూడండి మేడం. అందరూ మీకోసమే, మీ
మీ స్నేహం గొప్పతనం కోసం, అలాగే మీ స్నేహం ఇలాగే చిరకాలం ఇలాగే హ్యాపీగా ఉండాలి. మనసులకి గద్దెలొద్దంటారు, ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై
వెంకటేశ్వర సూచన గ్రూప్ ఫోటో ఇది మళ్ళీ సపరేట్గా జెంట్స్ కార్డ్ కొట్టుకుంటుంది మొత్తం లేడీస్ కార్డ్ కొట్టుకుంటుంది. దయచేసి ఎవరు కూడా స్టేజ్ వదిలిపోదండి. ఎవరు ఫోటో దిగేటప్పుడు వాళ్ళు సహకరించండి. వీడియో తీస్తున్నారు అందరూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండండి. మధ్యాహ్నం మీకు ఇష్టమైన భోజనాలు అన్నీ ఉన్నాయి, ఏం ఫికర్ చేద్దండి. చాలా మంది కడుపు పట్టుకొని తనలాడుతారు. అక్కడే ఎంతైనా తినాలి పోవాలి. సద్దులు కట్టిస్తారా మాకేమన్నా? బాబు ఫోటో వచ్చినప్పుడు అంతా మగవాళ్ళే చేసాడు, బాగా టేస్టీగా ఉంటుంది. నల్ల బీమా పాకం బాగా బాగా సెట్టింగ్ తీసుకుంటాం. రెడీ సార్, రెడీ సార్. సార్ కదా సార్, మేడం చూడండి మేడం. రెడీ, కళ్ళు మేకండి. రెడీ సార్, 1 2 3 సార్. గ్లాసెస్ దిగండి సార్. అన్న మనీ కట్టాను. రెడీ మేడం. ओके मैडम, जस्ट वेट. भैया आप सो रहे हैं? ओके रेडी, 1 सेकंड, रेडी 1 సార్ 1 అంటాను సార్. ఆరిఫ్ వావ్, ముస్తఫా సాంగ్, ముస్తఫా వాల్యూ పెంచాలి. ఫస్ట్ నుంచి
అందరికీ ప్రారంభం మనసు నందనవనం వల్లలుంటాయి ముళ్ళుంటాయి ఉండాలి. నా దిష్టి మీకు తగలడమే కాకుండా ఎవరి దిష్టి మీకు ఎవ్వరికి తగలకూడదు. మీ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఏబిసిడి చెప్పాలా? ఏ బి సి ఈ వద్దండి, ఈ వద్దు. పొద్దున్న ఎంతమంది బ్రష్ చేశారో చూపించండి. పళ్ళు ఒకసారి బయట పళ్ళు 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 చూపి చేయలేదా? పెట్టినట్టు ఉంటాయి, నువ్వు అవన్నీ అడగద్దు. ఓకే, ఒక్కరి స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళు దిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా నీ సమున్న నేతమా చేసిన సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చాలా అద్భుతంగా కష్టపడి చేశాడు. అతనికి మన తరగతి మిత్రుల తరఫున అందరి తరఫున మళ్ళొకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. చూద్దాం, ఈ వీడియోను వీక్షిద్దాం, అందరం సంతోషిద్దాం. థ్యాంక్ యూ. మాట్లాడాలి.
వంతంగా ముగించుకొని 10 సంవత్సరాల ఈ పండుగలో అన్ని కలుసుకుంటున్న నాటి నేటి ఫంక్షనాలకు సంబంధించిన హరీష్ ఎక్కడో రావాలి. సిల్వర్ జూబ్లీని విజయవంతంగా ముగించుకొని 10 సంవత్సరాల ఈ పండుగలో అన్ని కలుసుకుంటున్న నాటి నేటి పాటల కోలాహలమే మన సెలబ్రేషన్. ఇది మన పైన వేడుక. మన ఉద్యోగాన్ని మన స్నేహితురాలతో కలిసి చేసుకోవడం మనకు మాత్రమే దక్కిన అతి గొప్ప అదృష్టం. పూర్తి పోసుకున్న 87-88 బ్యాచ్ గెట్ టుగెదర్ 2014లో జరిగిన సిల్వర్ జూబ్లీ మహోత్సవం ఒక అద్భుతం, ఒక ఆనందం, ఒక ఎమోషన్. అప్పటి జ్ఞాపకం దాచుకుంటున్నాము, గుర్తు చేసుకుంటున్నాము, ఆనందపడుతున్నాము. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు మొదలైన మన స్నేహ ప్రయాణం ఆనందమైన ప్రవాహంలో ఎప్పటి పేరు కొత్త. ఆ ఊరిలోనే చదువుకున్న 87-88 బ్యాచ్ అని మనలో ఎటువంటి సందేహం లేదు. రేపటి తరాలు మన జీవితాల గురించి, మన స్నేహితుల గురించి, ముఖ్యంగా విలువలతో కూడిన మన అందరి స్నేహం గురించి చరిత్రగా చెప్పుకు బంగారు కుటుంబాలుగా బొమ్మరేళ్లుగా తీర్చిదిద్దిన గృహిణులు ఎందరో మరెందరో వివిధ రంగాలలో వారికంటూ ఒక ప్రత్యేకతను చోటు చేసుకుంటూ మనవాళ్ళు, మన బ్యాచ్ వాళ్ళు అంటూ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. అదే మన గొప్పతనం. అది కేవలం నాగిరెడ్డి, పొగాకు ప్రసాద్ ప్రేమలను పంచుకుంటూ, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన స్నేహితుల ఇళ్లలో జరిగే రంజాన్, క్రిస్మస్ దయచేసి మిత్రులందరూ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి మన మిత్రుల పలుకులు వింటారు. అతను గ్యాదర్ చేసుకొని చాలా చక్కటి వీడియో మన ముందు ప్రజెంట్ చేసినందుకు ఏంటి డౌటా చెప్పండి. మిత్రులు రావాలి. మౌలాలి గారు, ప్లీజ్ అందరూ రెడ్డి గారు, ప్రోగ్రామ్ ఉంది, మంచి ప్రోగ్రామ్. తిరుపతయ్య గారు మరి ఈ ప్రోగ్రామ్ తయారు చేసి సుమారుగా ఒక 15-20 నిమిషాలు మనకు ఎందుకంటే ఇంకా మంచి ఘనమైన వీడియోలు మనకు చూపించి మనందరినీ కూడా సంతృప్తి పరచాలని చెప్పి కోరుకుంటూ
ఈ సందర్భంగా మన మిత్రుల యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. మొట్టమొదట మన ఆయన ఉపన్యాసంతో స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా క్లుప్తంగా 2 లేదా 3 నిమిషాలు మాట్లాడి రావడం జరిగింది కాబట్టి వాళ్ళ వెనుక ఉన్న కృషిని అర్థం చేసుకోండి. దయచేసి ఇక్కడ మౌనంగా ఉంటూ ఇక్కడ ఉన్న విషయాన్ని అందరూ గ్రహిస్తారని చెప్పి వాయిస్ నాదే, మాటలు నాదే, రూపాలు కూడా మీవే. అంటే ఒరిజినల్గా నేను ఎక్కడైతే మీ దగ్గర చదువుకోగలిగానో, మిమ్మల్ని హీరోలుగా మిమ్మల్ని అంత సెలబ్రిటీస్గా చూపించినందుకు నేను చాలా తృప్తిగా ఉన్నా. ఇది మరవలేను. అంటే నా మనసులో నేను ఒక 10 days నుంచి మీ ఆత్మలని నా చుట్టూ తిరుగుతుంది. నన్ను ఎలా చేయాలి, ఏం చేయాలని. దాని తర్వాత ఎప్పుడైతే ఆ అవుట్పుట్ వచ్చిందో నిన్న మనసు ఆగాక నేను ప్రోమో పెట్టేశాను గ్రూప్లో. అంటే ఇలా ఉంటుంది అని చెప్పి చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. నాకు ముఖ్యంగా ఎప్పుడైతే 2014లో గెట్ టుగెదర్ జరిగిన తర్వాత మీ అందరినీ కలుసుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ 10 years జర్నీలో ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. ఎప్పుడు ఒక స్పెషల్గా మిమ్మల్ని కలిసినప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులను కలిసినా, లేకపోతే ఇంకో ఎంతమంది సెలబ్రిటీస్ని కలిసినా కానీ మీతో ఉన్నంత గౌరవం, మీతో ఉన్నంత చనువు, మీతో ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదు నాకు. నా లైఫ్ మీరంటే నాకు పిచ్చి అయిపోయింది. అంటే అదొక డ్రగ్స్ ఎడిట్ లాగా అయిపోయింది మీరంటే. 87, 88 దానికంటే ముందు ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు కరోనా వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా. చాలా 6.8 చాలా సీరియస్నెస్సే ఉన్నది. ఆ టైంలో మనోళ్ళందరూ కూడా నాకు మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ చెప్పాను. కానీ ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో, అది సుప్రీం వెంకట్. వాడు ఎంత బాగా పెట్టాడంటే, అరే బావా నువ్వు తొందర రారా, మళ్ళీ గెట్ టుగెదర్ చేసుకోవాలి, నువ్వు మళ్ళీ బ్రతికి రావాలరా, ప్లీజ్ రా, నా కోసం రారా. అదైతే ఇప్పటికీ నాకు అంతకంటే కాంప్లిమెంట్ నాకు ఎక్కడ దొరకదు. అసలు నా లైఫ్లో ఎంతమంది కాంప్లిమెంట్ ఇచ్చిన ఆ పదము 6 రోజుల్లో క్యూర్ అయిపోయినా. అంటే రోజు ఆ మెసేజ్ చూసుకునేవాడిని, ఇంత ఆత్మీయత ఇంత ఉంటుందా బలం దీంట్లో అని. ఆ ఆనందం మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోను. ఎవ్రీథింగ్ మీ అందరికీ ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే సేవ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అసలుకి విచిత్రం అనిపిస్తుంది. వేణుగారు ఎంత రిస్క్ తీసుకున్నారు, ఎంత రిస్క్ తీసుకొని వీడియో చేయడం అంటే చాలా చాలా సంతోషం సార్. మేము ఎప్పుడు మా జీవితంలో మేము ఈ మెమోరీని ఎప్పుడు మర్చిపోలేము. అయితే నేను 10 years అయిందంటే నేను నమ్మడం లేదు, అసలుకి మాకు కూడా రాసట్లేదు. అప్పుడు 10 years ముందు ఇది చేసుకున్నాను. కానీ మన మిత్రులు ఇది జ్ఞాపకం పెట్టుకొని మరీ మేము లేడీస్ స్తబ్దంగానే ఉన్నాం. కాకపోతే జెంట్స్ మాత్రం చాలా హుషారుగా ఇంత కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషం సార్. చిన్ననాటి ఫోటోలతో, చిన్ననాటి స్నేహంతో అన్నీ మళ్ళీ మేము నెమరు వేసుకుంటున్నాం సార్. ఈ యొక్క నెమరు వేసుకునే సన్నివేశాలు చూస్తుంటే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని మనం మళ్ళీ కలుసుకోవాలి. ఈ స్నేహం ఇలాగే చిరకాలం ఉండాలి. అందరికీ నమస్కారం. సక్సెస్ అవడానికి లోకల్ మిత్రులు చాలా చాలా కృషి చేశారు. మనం ఇలాగే మళ్ళీ కలుస్తూ మన సుఖబాధాలు పంచుకోవాలని, ఇలాగే ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శరద. అదేవిధంగా ఎప్పుడు అందరం ఇలా కలుసుకోవాలని చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మాట్లాడు చదువుకోవడానికి రాసుకొని వచ్చిన ఒకసారి అర్థం కూడా పెట్టుకోవాలి, ఏం చేయలేరు. నాతో పాటు మీరు అందరూ కూడా అదే వయసులో ఉన్నారని అనుకుంటున్నా. నువ్వు అద్దాలు పెట్టుకోవడం టైం హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం జరుపుకున్నామంటే మనం ఒక ముఖ్య విషయం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకొని దశాబ్దం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకుంటున్న ఈ దశాబ్ది ఉత్సవాలు ఇవి. ఈ దశాబ్ది ఉత్సవాలకు కారణభూతమైన మన చదువుల తల్లి కొత్తకోట ఉన్నత పాఠశాల. ఆ యొక్క చదువుల తల్లి కొత్తకోట ఉన్నత పాఠశాలకు మనమంతా శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం.
చదువులమ్మ చెట్టు నీడలు, అది ఎప్పుడు వింటూ పాడుకుంటూ ఉంటా. ఆ చదువుల తల్లి మన కొత్తకోట ఉన్నత పాఠశాల కాబట్టి మరొక్కసారి ఎదిగిన కొద్దీ వదకమని మొక్క నీకు చెబుతుంది అన్న చందంగా ఎంత ఎత్తు పెరిగినా ఏ వ్యాపకాలలో ఉన్నా మన కన్న తల్లి ఉన్నవు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఏ రోజు కూడా మరవకూడదు. ఈ యొక్క పరంపరలో వచ్చేదే నా ముందు కూర్చున్న నా ఆత్మీయ స్నేహితులు రకరకాలుగా మనకు పరిచయం కావచ్చు, కానీ మొట్టమొదటి పరిచయాలు కానిగబడిన అవుతాయి. ఇక్కడ నా ముందు కూర్చున్న స్నేహితులు చాలా మంది కూడా నాకు కానియబడి నుంచి కూడా పరిచయం ఉన్న స్నేహితులే. ఈ కానిగబడిలోనే తన్నుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఆడుకున్నా, పాడుకున్నా. ఇంత వయసు వచ్చినా కూడా, వయసు అంటే మా మహిళా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఎప్పుడు కూడా లేదు, ఎప్పుడు కూడా స్వీట్ 16 చిన్ననాటి స్నేహితులతోనే. ఇంకో విషయం, ఈరోజు మన 88 బ్యాచ్ కొత్తకోటలో మారిపోతుందంటే దానికి కారణం నా ముందు కూర్చున్న మిత్రురాళ్ళు. అయితే రాళ్ళు అన్నందుకు మళ్ళా మా మిత్రురాలు రాళ్ళు తీసుకొని కొట్టేటట్టు, రాళ్ళు అయితే కొట్టకండి. అయితే నా సహచరులు ప్రతి ఒక్కరు కూడా మనులు మాణిక్యాలే. చివరగా ఇంకో విషయం చెప్పుకోవాలి, మన 87-88 బ్యాచ్కు వచ్చిన పేరు దిశల మారుమోగే విధంగా పూర్వ విద్యార్థులు అంటే కొత్తకోటలో 87-88 బ్యాచ్ అనే విధంగా అందరికీ ఆదర్శపాయంగా ఉందామని, అంతెందుకు మనం ఆ విధంగా ఉన్నాం కాబట్టి మనకు ఆ పేరు వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చింత చచ్చినా కూడా నీడలాగా కలిసి మెలిసి ఉందామని ఆశిస్తూ ముగిస్తున్నాను. అయితే కళలాగా నీడలాగా అంటే మాత్రం నీడని మాత్రం అనకండి. థ్యాంక్ యూ. వేణు సార్ చాలా బాగా తీసిండు వీడియో, ఎప్పుడు మర్చిపోలేనిది వీడియో. అందరికీ చాలా సంతోషము. అందరికీ నా యొక్క సలాం, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నా నమస్కారములు. చిన్ననాటి మిత్రులంతా కలిసి కోకలు ఆడుతుండేవి, అవన్నీ ఆడుతున్నవి ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. ఇంకోటి వీడియో చాలా బాగుంది. అలాగే యూపీఎస్ కాంచి మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఇలాంటి అవకాశం ఈ ఫంక్షన్కి మన ఏదైతే జరిగే కార్యక్రమాలకు చాలా తేడా ఉంది. ఇక్కడ ఓన్లీ మన స్నేహంతో కూర్చున్నాము, ఎలాంటి ఆలోచన లేకుండా మన కార్యక్రమాన్ని మంచిగా చేయడం ఆలోచన ఉంది. అదే ఫంక్షన్లో అయితే ఏమండి రా ఇవాళ స్పెషల్ ఏంటిది, నాకు ముందే సీట్ ఉన్నా తీసిపెట్టు నాకు అంటున్నారు. అలాంటిది ఇక్కడ ఈ ఫంక్షన్కి ఇంత ఆత్మీయతగా కలుసుకొని మనం అందరం ఇలాంటి సెలవుస్ తీసుకుంటున్నామంటే ఎంతో అదృష్టం మనకు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు మనం దశాబ్ది అంటే కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఇంత మంచి స్నేహితులను దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తర్వాత మన ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి వేణు సార్ మంచి వీడియో చేసిండు, వేణు సార్కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మా బంధువుల ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళాలంటే ఇష్టపడను నేను. ఫ్రెండ్స్ దగ్గరికి రావాలంటే ఎన్ని పనులు వదిలిపెట్టుకొని మరి ఒకసారి స్నేహితులకు అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఏడు కాలేజీ లోపల మొదటిసారిగా లోకల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే గత 10 సంవత్సరాల కింద జరుపుకున్నటువంటి మన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడానికి నాంది పలికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత కంటిన్యూగా కొనసాగడానికి మా అబ్బాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కొంతమంది ఒక 20-25 మంది మా మిత్రులను
అప్పుడు అందరు కనెక్ట్ లేరు. 25 మంది మేము కలిసి ఏవైతే నిర్వహణ కమిటీ ఉందో కొంచెం సోషల్ అవేర్నెస్ చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలో కానీ లేకపోతే మంచి ఉన్నతమైన స్థానాల్లో సీట్లు వచ్చినటువంటి కమిటీ కూడా దానికి ఏర్పాటు చేస్తే చాలా మంది మిత్రులు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అవసరమే, సోషల్ యాక్టివిటీ కూడా అవసరమే. ఎందుకంటే మన కాడికి మనం చేసుకోవడం, ఎంజాయ్ చేసుకోవడంతో పాటు ఇంకా సోషల్ అవేర్నెస్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇది చేసుకోవడము అందరూ చేసుకుంటున్నారు. చాలా న్యూస్లో వస్తుంటుంది, పేపర్స్లో కూడా. మనం బ్యాచ్ కూడా 87-88 బ్యాచ్ కూడా ఎప్పటికీ చిరస్థాయిగా ఉండాలంటే ఈ మరొకసారి వాటిని చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మరి ఫ్రెండ్స్ అంతా ఈ విధంగా మరి కలుసుకొని సంతోషించడానికి మరి దేవుడు మనకి ఒక గొప్ప వరాన్ని ఇచ్చి ఉంటున్నాడని నమ్ముకుంటున్నాను. మరి ఈ విధంగానే మనల్ని ఇంకా అనేక పర్యాయాలు ఈ యొక్క 35 సంవత్సరాలు అయింది ఇప్పటికీ మన 10th క్లాస్ అయిపోయి ఇంకా చిన్న పిల్లలుగా అందరం ఈ విధంగా కలవడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి మరి పరిస్థితులు ఏ బ్యాచ్లో అవుతారు కానీ మనకైతే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇలాంటి స్నేహితురాలను ఇచ్చినందుకు మరొకసారి ఆ దేవుడికి వందనమిచ్చి అనేక కార్యక్రమాల్లో మనమందరం పాల్పొందే విధంగా దేవుడు మనల్ని కాపాడాలని కోరుకుంటూ ఈ మాట ముగిసింది. థ్యాంక్ యూ. నా అభిప్రాయం ఏంటంటే అయినా మన జీవిత గమ్యం, జీవిత లక్ష్యం, వ్యక్తిగత లక్ష్యాలు, కుటుంబ లక్ష్యాలు, సామాజిక బాధ్యతలు, ఈ 3 మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఈ 3 లక్ష్యాలు నిలబెడతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ అనారోగ్యంగా ఉంటే మనం సంతోషంగా ఉండలేము. మనం సంతోషంగా లేకపోతే మన కుటుంబం సంతోషంగా ఉండలేదు. మన కుటుంబం సంతోషంగా లేకపోతే సమాజంలో ఏదో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి నా వ్యక్తిగత అడ్వైజ్ ఏంటంటే దయచేసి అందరం సరే సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి, సామాజిక యాక్టివిటీస్లో మన వల్ల ముందున్నాం, కానీ పర్సనల్గా ఈ రోజు నుంచి వ్యక్తిగత హెల్త్ కేర్, ఆరోగ్యకరంగా ఆరోగ్యపరమైన అలవాట్లకు మనం ఒక సంకల్పం తీసుకోవాలని, మనం ఆరోగ్యపరమైన అలవాట్లకు మనం ఇంకా ముందు, ఎందుకంటే మన పిల్లలైనరు, మనకు కొంతమంది అవ్వలు కూడా కానీ తాతలైనరు చెప్తుంటారు, కానీ కొంతమంది అవ్వలు తాతలైనరు, ఇవల్ల బర్డెన్ ఎక్కువైతుంది సొసైటీలో. ఏది పడకపోతే బాధ్యతలు పెరుగుతున్నాయి. అది సైకాలజికల్గా మనల్ని కుగదీస్తున్నాయి. చూడడానికనే మనం భౌతికంగా ఇక్కడ ఉన్నాం, మన ఆలోచన సరళి ఎక్కడెక్కడో పోతుంది. నా మనమడు ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఏం చేస్తున్నాడు, మా ఇంట్లో ఏమైపోయా, ఊరెక్కడ